బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. పరమ దయామయుడైనటువంటి దైవం నామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా అస్సలాం అలైకుం. నా సోదరి మండలారా అస్సలాం అలైకుం. దైవ శాంతి అందరిపై కూడా కురియుగాక. మీతో 2 నిమిషాల కార్యక్రమం ఖురాన్ యొక్క సందేశము 87వ అధ్యాయము 19వ వాక్యం. దైవం తెలియజేస్తున్నాడు, సాఫల్యాన్ని ఎవరైతే పొందుతారో, దైవానికి అత్యంత ఇష్టలు ఎవరో, స్వర్గాన్ని ఎవరైతే మరి కానుకగా పొందనున్నారో వారి గురించి చెప్తున్నాడు. పరిశుద్ధతను పాటించి తన ప్రభువు నామాన్ని స్మరించి ఆ తర్వాత ప్రార్థన చేసిన వాడు తప్పక సాఫల్యం పొందుతాడు. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. పరిశుద్ధతను పాటించాడు. పరిశుద్ధత శారీరకమైన పరిశుద్ధత మాత్రమే కాదు, శారీరక పరిశుద్ధతను కూడా మనిషి పాటించాలి. స్నానపానాదులు చేయాలి. ప్రధానంగా కాలకృత్యాలు తీర్చుకుంటున్నప్పుడు తప్పనిసరిగా ఆయా శరీర భాగాలను తప్పనిసరిగా అతను పరిశుభ్రపరచుకోవాలి. అలాగే మూత్ర విసర్జన చేసినప్పుడు కూడా తప్పనిసరిగా అతను నీటితోటి పరిశుభ్రపరచుకోవాలి. ఇది చాలా హైజీనిక్ అయినటువంటి విషయము. డాక్టర్స్ కూడా చాలా ఖచ్చితంగా చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, మూత్ర విసర్జన సహజంగా మనిషి మూత్ర విసర్జన చేసిన తర్వాత ఆయా భాగాలను పరిశుభ్రపరచుకోడు. దానివల్ల అనేకమైనటువంటి నష్టాలు, అతనికి అనేకమైనటువంటి జబ్బులు కూడా వస్తాయి. కాబట్టి ఆయా భాగాలను తప్పనిసరిగా మూత్ర విసర్జన తర్వాత కూడా మరి పరిశుభ్రపరచుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఈ విధంగా శారీరకమైన పరిశుభ్రతతో పాటు భార్యతో కలిసినప్పుడు తప్పనిసరిగా అతను స్నానం ఆచరించాలి. స్త్రీ పురుషులు ఇరువురు కూడా, భార్యాభర్తలు ఇరువురు కూడా ఆచరించాలి, అది పూర్తి చేయాలి. ఈ విధంగా శారీరకమైన పరిశుద్ధత అయితే ఉంది. అలాగే ఆత్మ పరిశుద్ధత అంటే అంతరాత్మ పరిశుద్ధత, చెడుల నుండి దూరంగా ఉంచాలి, అనైతిక పనుల నుండి దూరంగా ఉంచాలి. ఇది మానసికమైనటువంటి అంతరాత్మకు సంబంధించినటువంటి పరిశుద్ధత. అలాగే ఈ ఆత్మ కేవలం సృష్టికర్తకు మాత్రమే లొంగిపోయి జీవితం గడపాలి. ఈ మనసులో ఆయన తప్ప మరొకరికి స్థానం అనేది, దైవం యొక్క స్థానం అనేది ఇవ్వకూడదు. ఇది ఆత్మ పరిశుద్ధత. ఆ తర్వాత ప్రభువు నామాన్ని స్మరించడం అంటే జీవితంలో ప్రతి క్షణం కూడా ఆయనకు ఆజ్ఞ మేర జీవితం గడపడం. అంతే తప్పించి మనము ఆయన జ్ఞాపకం పెట్టుకోవడం అంటే అర్థం అదే కదా. అనేకమైనటువంటి రంగాలు మన జీవితంలో ఉంటాయి. ప్రతి రంగంలో కూడా ఆయన యొక్క మార్గ నిర్దేశన నీడలో జీవితం గడపడమే ఆయనకు నిజమైనటువంటి స్మరణ అన్నమాట, దైవం యొక్క స్మరణ. అలాగే ప్రార్థన, 5 పూట్ల కూడా ప్రార్థన దైవానితో ఒక అనుసంధానాన్ని ఏర్పాటు చేస్తుంది, ఒక కలయికను ఏర్పాటు చేస్తుంది. మనిషి చెడు వైపునకు వెళ్లకుండా ఒక బలమైనటువంటి ప్రేరకంగా అది పనిచేస్తూ ఉంటుంది. ఈ పని చేసిన వాడు తప్పనిసరిగా సాఫల్యం పొందుతాడు అని చెప్పేసి దైవం తెలియజేస్తున్నాడు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.